హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్వేత బ్లౌజ్ డిజైన్స్. టుడే నేను బ్లౌజ్ లట్కన్ డిజైన్ చూపిస్తున్నాను. ఓకే, మరి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ థ్రెడ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో క్లాత్ తీసుకోవాలి. వాటిని ఆ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్లో థ్రెడ్ పెట్టేసి మళ్ళీ ఫోల్డ్ చేసి మిషన్తో స్టిచ్ చేసుకోవాలి. నార్మల్గా సమోసా టైప్ హ్యాంగింగ్స్ నార్మల్ బ్లౌజెస్కి వేస్తారు కదండి, అలాగే ఇవి కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అలా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది. 1 టైమ్ అంటే మొత్తం స్టిచ్చింగ్ అనేది ఊడిపోతుంది. ఎక్స్ట్రాస్ మొత్తం సైడ్స్కి కట్ చేసుకోండి. ఆ హ్యాంగింగ్ని రివర్స్ చేసుకోండి, అలా వస్తుంది. అలా థ్రెడ్కి స్టిచ్ చేశాక మళ్ళీ నేను ఇంకో థ్రెడ్కి కూడా స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెసే, సేమ్ 2 థ్రెడ్స్ కదండి, సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ థ్రెడ్స్ ఇవి. అలా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ నేను సేమ్ అలాంటివే మిడిల్లో థ్రెడ్ కాకుండా ఓన్లీ ప్లెయిన్గా స్టిచ్ చేసుకుంటున్నాను. స్క్వేర్ షేప్ క్లాత్ ఆపోజిట్గా ఫోల్డ్ చేసి సేమ్ ప్రాసెసే, కానీ అక్కడ థ్రెడ్ పెట్టాను, ఇక్కడ థ్రెడ్ పెట్టకుండా ఓన్లీ క్లాత్తోనే డిజైన్ చేసుకోవడానికి స్టిచ్ చేసుకుంటున్నాను. వాటిని మళ్ళీ రివర్స్ చేసుకోండి. ఎండింగ్లో రివర్స్ చేయడానికి రాదు, అందుకోసమని సిజర్ లేదంటే ఏదైనా తీసుకోండి, అలా రివర్స్ చేసుకోండి. మీకు ఎన్ని క్లాత్స్ కావాలో అలాంటి షేప్స్ అన్నీ చేసుకోండి. ఒక్కొక్క థ్రెడ్కి మీరు 4 or 5 స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు, మీ చాయిస్ అది. అలా రివర్స్ చేసుకోండి నేను చెప్పినట్లు. ఫస్ట్ అన్నీ అలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ థ్రెడ్కి వాటిని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నట్లు స్టిచ్ చేసుకోండి. వాటికి మిడిల్లో నీడిల్ తీసుకోవాలి. అలా ఫస్ట్ నాట్ వేసుకోవాలి. 4 లైన్స్ థ్రెడ్ తీసుకోండి. నెక్స్ట్ 2 బీడ్స్ తీసుకోవాలి. 1 లార్జ్ బీడ్ అండ్ 1 స్మాల్ బీడ్ తీసుకోవాలి, లేదంటే మీ చాయిస్ అది. 2 సేమ్ సైజెస్లో అయినా తీసుకోవచ్చు బీడ్స్. అలా తీసుకున్నాక స్టెప్స్ చూసుకొని 1 by 1 స్టెప్స్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. నేను 3 స్టెప్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ స్టెప్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అలా జస్ట్ ఈజీగా థ్రెడ్ తీసుకోవాలి. వన్ టైమ్ అలా వేసుకొని 2 నాట్స్ వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. డైరెక్ట్గా కట్ చేయకుండా బీడ్స్లోకి థ్రెడ్ తీసుకోండి. నేను వీడియోలో చూస్తున్నట్లు అలా చేయండి. డైరెక్ట్గా కట్ చేస్తే నాట్ ఊడిపోతుంది, మీ హ్యాంగింగ్స్ మొత్తం ఊడిపోతాయి. అందుకనే నేను అలా చూపించాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. దానికి ఆపోజిట్ సైడే స్టిచ్ చేసుకోండి ఇంకో హ్యాంగింగ్ కూడా. ఇలా ఆపోజిట్ సైడ్ స్టిచ్ చేసుకోండి. టూ నాట్స్ వేసుకోండి అండ్ థ్రెడ్స్ కూడా 4 లైన్స్ తీసుకోండి. 2 లైన్సే తీసుకుంటే మనం టైట్గా లాగినప్పుడు థ్రెడ్ అనేది కట్ అయిపోతుంది, అందుకనే 4 లైన్స్ తీసుకోమన్నాను నేను. ఫైనల్లీ హ్యాంగింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నేను బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను. నా ప్రీవియస్ వీడియోలో కూడా ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ హ్యాంగింగ్స్ చూపించాను.
బ్లూ బ్లౌజ్కి గోల్డ్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి. నా వీడియో నచ్చితే కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. హ్యాంగింగ్స్ నచ్చాయో లేదో కమెంట్ చేయండి.